ఏ హావ్ దిస్ ఇస్ సాయి చల్వన్ రావు ఛానల్. ఈరోజు అయితే అదిరిపోయే అప్డేట్తో అయితే మేము ముందుకైతే వచ్చానమాట. అదేంటంటే దేవరా 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 సో గ్లిమ్స్ అయితే చూసాము, మైండ్ అయితే బ్లాక్ అయ్యిందనమాట. అండ్ బాలీవుడ్లో ఈ సినిమాకి ఎంత రేంజ్ ఉందో మీకైతే నేను చెప్పబోతున్నాను. బాలీవుడ్లో అయితే కరణ్ జోహార్, ధర్మ ప్రొడక్షన్స్, అనిల్ తడాని, ఏ ఫిలిమ్స్ వాళ్ళైతే నార్త్ సైడ్ అయితే ఈ సినిమా హక్కులు, థియేటర్ల హక్కులు అయితే వీళ్ళు మొత్తం అయితే తీసుకున్నారనమాట. బట్ ఈ సంస్థ గురించి చెప్పాలంటే ఫ్రెండ్షిప్ కోసమో లేదంటే మొహమాటం కోసమో ఏదో తీసుకుందామని కోసమో అయితే ఈ సినిమాలు అయితే వీళ్ళు తీసుకోరన్నమాట. బిజినెస్ పరంగా అండ్ సినిమా హైప్ ఉండి సినిమా బాగుంటుంది అని వీళ్ళు అనుకుంటే మాత్రం తీసుకుంటారనమాట. బట్ మనం గ్లిమ్స్ చూసాము, ఎంత క్వాలిటీ, ఎంత హై లెవెల్, ఎంత రిచ్గా ఉందో మనం చూసామన్నమాట. బట్ మన RRR స్టార్తో మన కొరటాల శివ గారు చేసే మ్యాజిక్ వేరే లెవెల్ అయితే వాళ్ళ నోటి నుంచే అదే అన్నారనమాట. ఇంకొక విషయానికి వస్తే ఈ సినిమా గురించి చెప్పాలంటే భారీ హైప్ అయితే ఉందన్నమాట. అండ్ కొరటాల శివ గారు ఆచార్య ఫ్లాప్ తర్వాత తీస్తున్న దేవర కావడంతో అండ్ పార్ట్ 1 పార్ట్ 2తో అయితే జనాల వైపు అయితే ఈ సినిమా అయితే వస్తుందన్నమాట. ఇంకొక విషయానికి వస్తే ఒకటే మాట, కరణ్ జోహార్ గారు వాళ్ళందరూ ఒకటే మాట, దేవరా సినిమా మామూలుగా ఉండదు. ఒక నార్త్ సైడ్ మా బ్రాండింగ్ లెవెల్ అయితే చూపిస్తాం, దేవరా బ్రాండింగ్ లెవెల్ అయితే చూపిస్తామని అయితే మాటలు అయితే వినిపిస్తున్నాయి అనమాట. ఇంకొక విషయానికి వస్తే అంటే డిజిటల్ హక్కులు అండ్ వేరే లెవెల్లో అయితే అమ్ముడైతే పోతున్నాయి అంటున్నారు. అండ్ అనిరుద్ధ్ బీజిఎం కావడంతో సినిమా పైన ఇంకొంత హైప్ అయితే వచ్చిందనమాట. బట్ ఎక్కడ చూసినా ఒకటే మాట, ఈసారి ఎన్టీఆర్ గారు కొరటాల శివ గారు అయితే ఒక ఇండస్ట్రీ వైపు అయితే ఒక సింహంలా అయితే అడుగు అయితే పెడుతున్నారు. ఈసారి ఆయన వేటకు చూపుకు రికార్డులు అయితే షేక్ అయితే అంటున్నారు. బట్ మనము వెయిట్ చేయాలి. ఇంకా టీజర్లు ట్రైలర్లు అయితే ఉన్నాయన్నమాట. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ఈ అప్డేట్ అనేది పెద్ద పండగ అయితే అని చెప్పుకోవచ్చు. అండ్ వెయిట్ చేద్దాం, దేవరా మూవీ చూసేద్దాం. అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.